నమస్తే వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో నేను మీ శ్రీ సత్య ఈ రోజు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను అదేంటంటే వైసీపీ నాయకులకు ఎక్కడ పడితే అక్కడ చుక్కలే కనిపిస్తున్నాయి తాజాగా జీఎస్టీ కూడా వైసీపీ నాయకులకు నోటికి తాళం వేసింది అసలు ఎందుకు తాళం వేయాల్సి వచ్చింది అసలు జీఎస్టీకి వైసీపీ నాయకులకు సంబంధం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీలో వైసీపీ సోషల్ మీడియా నోటికి జీఎస్టీ తాళం వేసింది ఆ పార్టీ ఎస్ఎం కార్యకర్తలు అభిమానులు గత 2-3 నెలలుగా ప్రభుత్వంపై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు ఏపీలో అభివృద్ధి జరగడం లేదని జీఎస్టీ ఆదాయం పడిపోతుందని పలుకు యూట్యూబర్లు పాడ్కాస్టర్లు పదే ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతున్నారు వారికి తాజాగా అంకెలతో సహా జీఎస్టీ అధికారులు ఇచ్చేశారు ఫిబ్రవరిలో ఏపీలో జీఎస్టీ రెవెన్యూ 5% పెరిగింది ఇదే తెలంగాణలో కేవలం 1% మాత్రమే పెరిగింది గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 5% అభివృద్ధి చెందింది ఏపీ జీఎస్టీ కింద ఫిబ్రవరిలో తెలంగాణకు 5,280 కోట్లు దక్కగా ఏపీకి 3,817 కోట్ల రూపాయలు మాత్రమే దక్కాయి ఇక దేశంలోనే అత్యధిక జీఎస్టీలు పొందిన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు ముందు వరుసలో ఉంది తర్వాత యూపీ ఢిల్లీ ఉన్నాయి అయితే ఈ జాబితాలో ఏపీ కాస్త వెనుకబడిన సంగతి అందరికీ తెలిసిందే 2014 నుండి 19 వరకు సాగిన చంద్రబాబు సర్కారు హయాంలో తెలంగాణకు సరిసాటిగా ఏపీ జీఎస్టీ ఆదాయం ఉండేది 2019-2024 మధ్య కాలంలో ఇది బాగా డ్రాప్ అయింది జగన్ సర్కార్ ప్రైవేట్ కంపెనీల మీద ఉద్యోగాల అవకాశాల మీద రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ పెట్టలేదు ఏపీలో పెట్టుబడి పెట్టడానికి క్యూ కట్టిన అనేక కంపెనీలు రాష్ట్రం నుండి వెనక్కి వెళ్ళిపోయాయి కొన్నింటిని వైసీపీ నేతలు తరిమేశారు ఇదే ఏపీ వెనుకబాటుకు ప్రధాన కారణమయ్యాయి ఈ ప్రభావంతో ఏపీలో జీఎస్టీ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది ఈ నిజాల్ని అంగీకరించడానికి ముందుకు రాని పేటీఎం బ్యాచ్ కూటమి సర్కార్పై విషం కక్కుతుంది గత 2-3 నెలలు వాస్తవానికి జీఎస్టీ ఆదాయం పడిపోయినా తాజాగా పుంజుకుంటుంది చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆయన తీసుకుంటున్న చర్యలు ఏపీ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందిస్తుందని ఎకనామిస్టులు అభిప్రాయపడుతున్నారు ఇక అమరావతి నిర్మాణం పోలవరంతో పాటు నిర్మాణ రంగం పట్టాలెక్కి ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడితే జీఎస్టీ వసూళ్లలో ఏపీ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది ఇదే తాజాగా జీఎస్టీ వసూళ్లలోనే ప్రతిబింబించిందని చెబుతున్నారు మరి వీటిపై బులుగు బ్యాచ్ ఎలా రియాక్ట్ అవుతుందో మరి వేచి చూడాల్సిందే